IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుస దెబ్బలు తగులుతూ ఉన్నాయి. ఎందుకని అంటే వరుసగా చూసుకున్నట్లయితే గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలగిరి రాజీనామా, తర్వాత పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిల్లార్ రోసయ్య రాజీనామా, జస్ట్ ఒక్క 2 రోజుల క్రితమే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు రాజీనామా. దొరబాబు రాజీనామా చేసి కనీసం 2 రోజులు కూడా ఇంకా పూర్తి అవ్వలేదు. అప్పుడే ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఏలూరు ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే, వైసీపీ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నటువంటి మాజీ డిప్యూటీ సీఎం, మాజీ మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. ఆళ్ల కాళీ కృష్ణప్రసాద్. ఆళ్ల నాని అంటే అందరికీ సుపరిచితమైనటువంటి పేరు. సో ఆయన కూడా పార్టీని వీడుతున్నట్లుగా తెలియజేయటం జరిగింది. ఈరోజే ఆయన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్కి పంపినట్లుగా సమాచారం. ఆయన వ్యక్తిగత కారణాల దృష్ట్యా పార్టీ వీడుతున్నట్లుగా ఆయన తెలియజేయటం జరిగింది. మరి వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా చేసినటువంటి ఆయన మరలా ఏదైనా సరే మరొక పార్టీలో చేరతారా, లేదా ఇక రాజకీయ జీవితానికి స్వస్తి చెప్పినట్లేనా అనేది తెలియాల్సి ఉంది. ఈరోజు పార్లమెంటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీ గురుమూర్తి ఈ బిల్లుని ప్రవేశపెట్టారు. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 55,000 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయాలని, ఎందుకంటే ఇది చాలా బహుళార్థ సాధక ప్రాజెక్టే కాకుండా అత్యంత వ్యయంతో కూడుకున్నటువంటి ప్రాజెక్ట్ అని 2010-11 లెక్కల ప్రకారం 6,000 కోట్లకి పూర్తవ్వాల్సినటువంటి ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరగటం, సమయం పెరగటం వల్ల అధిక భారం ప్రాజెక్టు మీద పడుతుందని 2017-19 లెక్కల ప్రకారం 17-18 లెక్కల ప్రకారం దాదాపుగా 57,000 కోట్ల రూపాయల అంచనా అనేది కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగిందని. అయితే R&R ప్యాకేజ్ ఇవన్నీ చూసుకుంటే ఈ అయ్యేటువంటి వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం మాత్రం 2013-14 లెక్కల ప్రకారం ఇస్తామనటం సమంజసం కాదని 2019 తరువాత ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 55,000 కోట్ల రూపాయలకు సవరించిన అంచనాలను ఇచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని. అయితే ఆ అమౌంట్ ఏదైతే ఆమోదం తెలిపారో దీన్ని ఏపీకి రిలీజ్ చేయటం కోసం పార్లమెంట్లో బిల్లు పెట్టలేదని, ఇప్పటి వరకు దాన్ని బిల్లు పెట్టి ఆమోదించడం జరగలేదని, కాబట్టి వెంటనే ఆ అమౌంట్కి సంబంధించి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి అప్పుడు ఆమోదం తెలిపినటువంటి 55,000 కోట్ల రూపాయలకు బిల్లు ఆమోదించినట్లయితే పోలవరం నిర్మాణం సుగమం అవుతుందని, ఏపీకి జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం జాతీయ ప్రాజెక్టు కావటం, అది కూడా విభజన హామీలలో ఉండటం, విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద నిర్ణయం తీసుకోవాలని, అలాగే దీనికి సంబంధించి 2024 ఒక చట్టాన్ని తీసుకువచ్చి పోలవరం నిర్మాణానికి దోహదపడాలని చెప్పి ఎంపీ గురుమూర్తి సందర్భంగా పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెడుతూ తెలియజేశారు. కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. పల్నాడు ప్రాంతంలో రైతులు విత్తనాల కోసం రాత్రిపూట కూడా విత్తన కేంద్రాల వద్ద బారులు తీరి ఉన్నారని, జోరు వర్షంలో మహిళలను విత్తనాల కోసం నుంచోపెట్టడమేనా కూటమి ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి ఆమె నిలదీశారు. అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు విత్తనాలు ఎక్కడా కూడా కొరత లేదని చెప్తున్నటువంటిది నిజమే అయినట్లయితే మరి ఇప్పుడు మహిళలు అర్ధరాత్రి వరకు కూడా క్యూ లైన్లో వర్షంలో తడుస్తూ ఎందుకు నిల్చోవలసి వచ్చింది అని చెప్పి ఆమె ప్రశ్నించడం జరిగింది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఇలాగే రైతుల పట్ల వివక్ష చూపించటం, రైతులను పట్టించుకోనటువంటి కారణంగానే ఆయనకు 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేసి మూలన కూర్చోబెట్టారని, సో రైతులకు అండగా నిలబడతామని చెప్పుకుని అధికారంలోకి వచ్చినటువంటి మీరు చేసే పనులు ఇవా అని చెప్పి ఆమె ప్రశ్నించడం జరిగింది. రైతులకు విత్తనాలు అందుబాటులో తీసుకురాకపోయినా, విత్తనాలు ఎరువులు అన్నీ కూడా సబ్సిడీల మీద రైతులకు అందించకపోయినా ధర్నాకు దిగుతామని చెప్పి ఆమె హెచ్చరించడం జరిగింది. నిన్న కర్ణాటక పర్యటనకు వెళ్ళినటువంటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ చేసినటువంటి వ్యాఖ్యలే ఒక పెద్ద దుమారాన్ని రేపాయి. సో నిన్ననే దీని గురించి అనుకున్నాము. పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల కారణంగా ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులు మరికొంతమంది సోషల్ మీడియాల్లో ఇక ట్రోల్స్ మొదలవుతాయి అని. ఈరోజు అదే జరుగుతుంది. నిన్న పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల్లో 40 ఏళ్ల కిందట హీరోలు
స్మగ్లింగ్కి వ్యతిరేకంగా అడవిలో ఉన్నటువంటి జంతువులని అటవీ సంపదని కాపాడే విధంగా సినిమాలు చేసేవాళ్ళని, ఇప్పుడున్నటువంటి హీరోలు స్మగ్లర్లుగా అటవీ సంపదను దోచుకునేదానికి హీరోయిజం చూపిస్తూ వీడియోలు తీస్తున్నారు, సినిమాలు తీస్తున్నారని. సో ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇలాంటి పాత్రలు వస్తే తాను చెయ్యను అని కూడా ఆయన నిన్న వ్యాఖ్యానించడం జరిగింది. అయితే దీనికి అటు కర్ణాటక ఇండస్ట్రీలో రాజ్ కుమార్, సీనియర్ హీరో రాజ్ కుమార్ని ఉదాహరణగా ఆయన చూపించారు. అయితే ఇటు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో లేదంటే ఇతర ఏ ఫిలిం ఇండస్ట్రీలోనైనా ఆ స్మగ్లర్ పాత్రలు చేస్తున్నటువంటి వాళ్ళని ఎవరిని ఉదాహరణగా ఆయన చూపించాల. దీంతో ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి శిల్పా రవిచంద్రారెడ్డికి సపోర్ట్ చేయటమే దీనికి కారణమని, దాన్ని మనసులో పెట్టుకునే పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్గా ఈ విధంగా వ్యాఖ్యానించడం జరిగిందని, వాస్తవానికి అల్లు అర్జున్ యాక్టింగ్తో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ చేసేది పెద్ద యాక్టింగే కాదని, పవన్ కళ్యాణ్కి అంత యాక్టింగ్ రాదు అని చెప్పి ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ ట్రోల్స్ అయితే నడుస్తున్నాయి. ఆయన ఏ ఉద్దేశంతో చెప్పాడో తెలియదు కానీ ఇదే జరుగుతుంది అని ఊహించినట్లుగానే జరుగుతుంది. ఈరోజు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవడం జరిగింది. హాజరైన వెంటనే ఆయన అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ మహిళలతోటి మాట్లాడటం జరిగింది. గిరిజనులను పలకరించి ఎలా ఉన్నారు ఏంటని వారి బాగోగులు అడిగి తెలుసుకోవటం జరిగింది. తర్వాత వారితోటి సంప్రదాయ నృత్యంలో పాల్గొని బాబు కూడా వారితోటి నృత్యం చేయటం జరిగింది. తర్వాత వారికి సంబంధించినటువంటి సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. తర్వాత వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి వివిధ స్టాళ్లను ఆయన పర్యవేక్షించడం జరిగింది. వారు గిరిజనులు తయారు చేసినటువంటి వస్తువులను ఆయన పర్యవేక్షించడం, అక్కడే అరకు కాఫీ కూడా తాగటం జరిగింది. విశాఖ స్థానిక సంస్థల కోటాలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్సీ సీటుకి ఎలక్షన్ జరగబోతుంది. నామినేషన్లు ఇప్పటికే మొదలయ్యాయి. అయితే ఇది ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ సీటుగా చెప్పుకుంటున్నప్పటికీ ఇది ముఖ్యంగా విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ స్థానం. అయితే దీనికి ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బొత్స సత్యనారాయణని నిలబెట్టడం జరిగింది. కూటమి ఇప్పటి వరకు అభ్యర్థిని ఖరారు చేయలేదు. అయితే మొన్న వచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి 10 స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూటమి విజయం సాధించటం స్థానికంగా ఉన్నటువంటి, సో వీటిల్లో బలం వైసీపీకి ఉన్న, విజయం టీడీపీ సాధించటంతో కూటమి ప్రభుత్వం సాధించటంతో రేపు ఒకవేళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా 600 పైచీలకు బలం ఉన్నటువంటి వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగి కూటమి వైపు ఏవైనా ఓట్లు పడొచ్చా అనేటువంటి భయంతో బుధవారం గురువారం వరుసనే 2 రోజులు విశాఖ నేతలతోటి, స్థానిక సంస్థల నేతలతోటి అధ్యక్షుడు జగన్ సమావేశాలు జరపడం జరిగింది. ఫైనల్గా నిన్న ఈ విశాఖ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి నేతలని బెంగళూరుకి వైసీపీ తరలించినట్లుగా తెలుస్తుంది. సో తమ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఓట్లు పక్కకి పోకుండా, క్రాస్ ఓటింగ్ జరగకుండా వైసీపీ క్యాంప్ రాజకీయాలు అయితే ఇప్పటికే మొదలు పెట్టేసింది. వీళ్ళందరినీ బెంగళూరుకి తరలించినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం నంద్యాల పర్యటనలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లో కర్నూలు దగ్గర ఉన్నటువంటి ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి నేరుగా బెంగళూరు వెళ్ళిపోనున్నారు. నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పెద్ద సుబ్బారాయుడు హత్య విషయం అందరికీ తెలిసిందే. సో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నంద్యాల వెళ్ళటం జరిగింది. ఆ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో పరిస్థితులు రోజు రోజుకి దిగజారిపోతున్నాయని, కక్ష సాధింపు చర్యల లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని, పోలింగ్ సమయంలో ఏజెంట్గా కూర్చున్నాడన్న ఒక్క కారణంతో సుబ్బారాయుడు మీద దాడి చేసి ఆయన్ను హత్య చేయడం జరిగిందని, ఆయన భార్య మీద కూడా దాడి చేయడం జరిగిందని, ఇక్కడ దాడి జరుగుతుంది అని ముందే తెలిసినటువంటి పోలీసులు సీతారాంపురంలో సెక్యూరిటీని పెంచలేకపోయారని, బందోబస్తు ఏర్పాటు చేయలేకపోయారని, అలాగే ఎస్ఐ సమక్షంలోనే ఈ హత్య జరిగిందని, ఆపలేకపోయారని, పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి అనేది కనిపిస్తుందని, ఈ హత్యకు బాధ్యులైనటువంటి వారిని ఎవరిని వదలకుండా అందరినీ అరెస్టు చేసి శిక్షించాలి అని చెప్పి ఆయన కోరుతూనే ఈ విధమైనటువంటి రాజకీయ కక్ష సాధింపు చర్యలను, రాజకీయ కక్షలను ప్రోత్సహిస్తున్నటువంటి చంద్రబాబు, లోకేష్ మీద కేసులు పెట్టి అరెస్టు చేయాలని కూడా ఆయన కోరటం జరిగింది. అవసరమైతే ఈ కేసులో హైకోర్టు, సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. ఒలింపిక్స్ పోటీలలో
చివరి అంకంలో అంటే ఫైనల్ మ్యాచ్లో వెయిట్ ఎక్కువగా ఉన్నటువంటి కారణంగా డిస్క్వాలిఫై అయినటువంటి వినేష్ పొగాట్ ఆమె నిన్ననే ఆర్బిట్రేషన్కి వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. అయితే నిన్న జరగాల్సినటువంటి విచారణ వాయిదా పడింది. సో ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు భారత కాలమాన ప్రకారం, ఎందుకంటే ఇది ప్యారిస్లో జరుగుతుంది కాబట్టి ఇక్కడ మన ఇండియన్ టైమింగ్ ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు విచారణ జరగాలి. అయితే అది కూడా వాయిదా పడి ప్రస్తుతం 5:30కి సాయంత్రం 5:30 గంటలకు విచారణ జరగనున్నట్లుగా తెలుస్తుంది. ఆర్బిట్రేషన్ కేసును వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది. అయితే భారత్ తరపున వాదనలు వినిపించడానికి చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసుని సుప్రీంకోర్టులో వాదనలు వినిపించినటువంటి సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వేని భారత ప్రభుత్వం నియమించినట్లుగా తెలుస్తుంది. ఆర్బిట్రేషన్ సానుకూలంగా గనక స్పందించినట్లయితే వినేష్ పొగాట్కి సిల్వర్ కానీ లేదంటే రజతం కానీ రెండిట్లో ఏదో ఒకటి దక్కేటువంటి అవకాశం ఉంది అని అయితే చెప్పుకున్నది. సిల్వర్ దక్కేటువంటి అవకాశం ఉందని అయితే చెప్పుకుంటున్నారు. మరి ఓవరాల్గా మరి సిల్వర్ దక్కుతుందా లేదా అనేదే ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే ఒలింపిక్ ఫెడరేషన్ ఆల్రెడీ డిక్లేర్ చేసింది, నియమాలు అందరికీ ఒకటే, ఒకరికి ఒక రకంగా ఉండవు. సో 50 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో పాల్గొనేటప్పుడు ఖచ్చితంగా 50 కేజీల వెయిటే ఉండాలి. ఆ 100 గ్రాములు ఎక్కువ ఉండటం అనేది పరిగణించబడదు. కాబట్టి ఖచ్చితంగా ఇది అందరికీ ఒకటే రూల్ కాబట్టి మేము రూల్ ఫాలో అవుతున్నాము, మేమైతే రజతం ఇవ్వటం జరగదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి భారత్ మాత్రం అన్ని మ్యాచ్లు గెలిచి చివరి మ్యాచ్లో ఇది ఒక్కటి పార్టిసిపేట్ చేయలేదు. ఒకవేళ పార్టిసిపేట్ చేసి ఉంటే గోల్డే వచ్చేదేమో చెప్పలేం. ఒకవేళ ఓడిపోతే అట్లీస్ట్ సిల్వర్ వచ్చేది, రజతం దక్కేది. సో కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ గోల్డ్ వేరే వాళ్ళకి ఇచ్చేశారు, అమెరికన్ రెజ్లర్కి ఇచ్చేశారు. సో కాబట్టి మిగిలింది రజతమే. సో ఓడిపోయినా కూడా అది దక్కే అవకాశం ఉంటుంది కాబట్టి అది ఇవ్వండి అనేది కోరుతున్నారు. సో ఏం జరిగిద్దో చూడాలి. జనరల్గా ఏ దేశంలోనైనా సరే వివాహ వయస్సు కనుక చూసుకున్నట్లయితే అమ్మాయిలకి మహిళలకి 18 సంవత్సరాలు నిండాలి అనేది చెప్తారు. భారత్లో అయితే 21 సంవత్సరాలకి ఇప్పుడు మార్చడం జరిగింది. అయితే దాదాపు అన్ని దేశాల్లోనూ దాదాపు ఇదే ఉంటుంది, 15, 18 ఏళ్ళు, 20 ఏళ్ళు, 21 ఏళ్ళు. ఆ పైన ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఈ లోపు చేయటానికి లేదు. ఈ లోపు చేస్తే దాన్ని బాల్య వివాహంగా కన్సిడర్ చేస్తారు. అయితే ఇరాక్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఇరాక్ పార్లమెంటులో వారి న్యాయశాఖ ఒక బిల్లు ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఇరాక్లో ఆడవారికి, అమ్మాయిలకి వివాహ వయసు, కనీస వివాహ వయసు 9 సంవత్సరాలు. సో అంటే ఇక నుంచి 9 ఏళ్ళు నిండితే చాలు వాళ్ళకి పెళ్లి చేసేయచ్చు. సో దీని మీదే విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ప్రపంచ దేశాలు కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఈ బిల్లు గనక పార్లమెంట్లో ఆమోదం పొందితే 9 సంవత్సరాలు నిండంగానే, అంటే 10 ఏళ్ళు రాగానే అమ్మాయిలకి పెళ్లి చేసేస్తారు, 15 ఏళ్ళు రాగానే అబ్బాయిలకి పెళ్లి చేసేస్తారు. దీంతో వివిధ రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. బాల్య వివాహాలు అనేవి భారీ స్థాయిలో జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఏం జరిగిద్దో చూడాలి. రిజర్వేషన్లకు సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా బంగ్లాదేశ్లో అల్లర్లు చెల్లరేగి దాదాపుగా 400కు పైగా వ్యక్తులు మృతి చెందినటువంటి పరిస్థితి ఈ అల్లర్ల కారణంగా. సో అయితే ముఖ్యంగా ప్రధాని రాజీనామా చేయాలి అనేటువంటి డిమాండ్తో జరిగినటువంటి హింసాకాండ చివరకు ఆ దేశ ప్రధాని రాజీనామా చేసి భారత్కు వచ్చి తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి. ఆమె ప్రస్తుతం ఢిల్లీలో ఒక సురక్షిత ప్రాంతంలో ఉంది అనేది వస్తున్నటువంటి వార్తలు. ఆమె బ్రిటన్ వెళ్ళాలని ప్రయత్నించినప్పటికీ కూడా ఇప్పటి వరకు బ్రిటన్ నుంచి ఎటువంటి సమాచారం లేదు. బ్రిటన్ హోంశాఖ ఆమెకు ఆశ్రయం కల్పిస్తుందా లేదా అనేటువంటి అంశం మీద ఇప్పటి వరకు అయితే స్పష్టత లేదు. కానీ భారత్ మాత్రం బంగ్లాదేశ్లో ఉన్నటువంటి తమ దౌత్య కార్యాలయానికి భద్రతను పెంచుకుంది. అలానే బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి వచ్చేటువంటి వీసాలు రద్దు చేసింది. ఎక్కడా కూడా కొత్త వీసాలను ఇష్యూ చేయట్లేదు. వీసా సెంటర్లన్నీ కూడా క్లోజ్ చేసేయటం జరిగింది. అలాగే ఇండియాలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ దౌత్య కార్యాలయానికి భద్రత పెంచారు. సో ఓవరాల్గా పరిస్థితులు అయితే చాలా క్లిష్ట పరిస్థితులే నడుస్తున్నాయి. బంగ్లాదేశ్కి కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది. నోబెల్ అవార్డు గ్రహీత ప్రస్తుతం ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఇది మధ్యంతర ప్రభుత్వం మాత్రమే. ఈ నేపథ్యంలోనే భారత్కు వచ్చేసినటువంటి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని
హసీనా కుమారుడు ఆయన అమెరికాలో ఉంటాడు. సో ఆయన ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. బంగ్లాదేశ్లో మధ్యంతర ప్రభుత్వం ఏర్పడిందని, ఈ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి భావించినట్లయితే ఖచ్చితంగా తాను, తన తల్లి, అంటే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, ప్రస్తుతం ఇండియాలో ఉంటుంది కదా, సో తిరిగి బంగ్లాదేశ్కి వస్తామని, అవామీ లీగ్ తరపున మరలా పోటీకి నిలబడతామని, అవసరమైతే తాను కూడా రాజకీయాల్లో నిలబడతాను అని చెప్పి అతను ప్రకటించడం జరిగింది. సో ఆల్రెడీ వాళ్ళు వద్దనే గొడవ జరుగుతుంటే, ఇంత ఇష్యూ అయితే సుమారు 400 మందికి పైగా ప్రజలు మృతి చెందితే కూడా ఇప్పుడు ఈయన చేసేటువంటి వ్యాఖ్యలు ఏంటంటే అవతల వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. ఎందుకని అంటే ఇప్పుడే ఒక మధ్యంతర ప్రభుత్వం ఏర్పడింది, వాళ్ళు ఈ అల్లర్లను ఒక కొలిక్కి తీసుకువచ్చి సాధారణ జనజీవనం ఏర్పడే విధంగా చర్యలు చేపట్టడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంలో మేము మళ్ళీ వస్తాము, ఎన్నికల్లో పోటీ చేస్తాము అంటే అవతల వాళ్ళకి అసలు ఇప్పటికే రెచ్చిపోయి వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు మరి ఇంకొంచెం రెచ్చిపోయేటువంటి అవకాశాలు. సో ఇలాంటి పరిస్థితులకు కాలు దువ్వకుండా ఉంటే బాగుండేది.